అండ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను గైస్. మరొక్కసారి అందరికీ హ్యాపీ వినాయక చవితి. అండ్ హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఫాలో మోర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను గైస్. ఏంటి నా చిట్టితల్లి హాయ్ చెప్తుంది అనుకుంటున్నారా? విఘ్నేశ్వర నవరాత్రులు అయితే రావడం జరిగింది కదా, వినాయక చవితి రావడం జరిగింది కాబట్టి. అండ్ నా చిట్టితల్లికి ఏ పండుగ వచ్చినా సరే మెహందీ పెట్టుకోవడం చిన్నపిల్లలకి ఆనవాయితీ. అండ్ చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళు కూడా పెట్టుకుంటాం కదా, చేతులు నిండుగా ఉంటాయని చెప్పేసి నా చిట్టితల్లికి కూడా నేను గోరింటాకు అయితే పెట్టడం జరిగింది. అండ్ చూస్తున్నారు కదా, నా చిట్టితల్లి అయితే గోరింటాకు పెట్టిన తర్వాత చాలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. నార్మల్గా కాదు, చూడండి స్మైల్తో తను చాలా ఎగ్జైట్మెంట్తో ఫీల్ అయిపోయి ఎటేటో పోజెస్ అయితే చూపించేసింది. ఆ పోజెస్ అన్నీ నేను క్యాప్చర్ చేయడం జరిగింది గైస్. అంటే ఎటువంటి సెలబ్రేషన్ అయినా చిన్నపిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు కదా, చిన్నపిల్లలతో పాటు మనం కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. ఆ మెమొరీ అనేది బాగా గుర్తుండిపోయేటట్లయితే మనం చేసుకోవాలి ఏ సెలబ్రేషన్ చేసినా సరే. అండ్ నా చిట్టెలకి అయితే మెహందీ పెట్టేసి, అండ్ మెహందీ పెట్టినప్పుడు వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ మా చిట్టెలు అయితే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి, అండ్ అన్నయ్య వాళ్ళ తాతయ్యకి చూపిస్తుంది అనమాట, పిలిచి చూడండి తాతయ్య అని చెప్పి చూపిస్తుంది అనమాట. వాళ్ళు పాపం చూసినా చూడలేనట్లుగా అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి నేను మా డాడీ వచ్చారనమాట నన్ను పిక్ చేసుకోవడానికి. అండ్ ఇంట్లో దీపం పెట్టేసుకున్నాక అండ్ మేము మా షాప్లో అయితే విగ్రహం పెట్టడానికి వెళ్తున్నాం అనమాట. వెళ్ళే దారిలో వినాయకుడు అదే మండపం అయితే కనిపించింది. అక్కడ నుంచి అయితే మేము నెమ్మదిగా మా షాప్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. షాప్ అంటే అండ్ సర్వీసింగ్ సెంటర్ అనమాట అక్కడ. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ ఫాలో మోర్ దెన్. అండ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను గైస్. మరొక్కసారి అందరికీ హ్యాపీ వినాయక చవితి. అండ్ మా షాప్లో అండ్ నేను ఎలా చేసుకుంటున్నానో మీ అందరితో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అండ్ ఏ మిస్టేక్స్ ఏమైనా ఉండుంటే ఐఎమ్ రియల్లీ సో సారీ. నాకు ఇది ఫస్ట్ టైం వినాయకుడిని పెట్టడం అయితే. అండ్ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర మా అత్తయ్య పెట్టుకునేవాళ్ళు. అండ్ ఈసారి నేనే ఫస్ట్ టైం పెడుతున్నాను అనమాట. కొంచెం మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఐఎమ్ రియల్లీ సో సారీ. అండ్ మెసేజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి గైస్. అండ్ చూసాయండి నేను బ్యాక్ డ్రాప్ అయితే ఇలా ఇచ్చుకున్నా అండ్ విఘ్నేశ్వరుడు. అండ్ మా షాప్లో ఉన్న దేవుడు పటాలన్నమాట అవి. అండ్ ఇప్పుడైతే నేను 1 by 1 సర్దుతా అనమాట. నా చిట్టలు చూస్తున్నారు కదా ఎలా అయితే అలా చేస్తుందో. సో గాయస్, ఇప్పుడైతే నేను డెకరేషన్ అయితే బ్యాక్ డప్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చుకున్నాను. అండ్ ఎక్కడి నుంచి అయితే నేను డెకరేషన్ ఎలా చేశానో ఒకసారి మీ అందరూ చూసాను గైస్. అండ్ నాకు హెల్ప్ చేసేది నా చిట్టెలు అనమాట. అమ్మ ఎదుగో, పిన్ ఎదుగో, అండ్ ఎనీథింగ్ అక్కడ ఏమైనా కావాల్సినవన్నీ అందించేసేది అయితే నా చిట్టెలే నాకు సపోర్ట్గా ఉంది అక్కడ. అండ్ నా చిట్టెలే నాకు హ్యాపీగా సపోర్ట్ చేస్తున్నప్పుడు అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ కొంచెం ఖరాబ్ చేసింది మొత్తం అన్నీ కలిపి. అండ్ డెకరేషన్ అయితే ఫైనల్గా ఫినిషింగ్ అయిపోతుంది. నేను కొంచెం చూసుకుంటున్నాను అనమాట, ప్రతిదీ ఒక్కటి నెలగా పెట్టుకోవాలి ఏంటి అన్నది కూడా ఒక్కదాన్ని కాబట్టి. సో కొంచెం కష్టమైపోయింది చేసుకోవడం అనేది. అండ్ లెంత్ ఎక్కువైపోద్దేమో అనుకున్నాను, బట్ కానీ అడ్జస్ట్మెంట్లో స్పీడ్ అవుట్ కూడా చేయడం జరిగింది అనమాట. చూస్తున్నారు కదా, నా చిట్టెలు అయితే పాపం ఏంటంటో తెచ్చే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మొత్తం ఫ్లవర్ డెకరేషన్ కానీ లోటస్ అనమాట, లోటస్ ఫ్లవర్స్ సెట్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే సెట్ చేస్తున్నానో. ఆల్మోస్ట్ టేప్ అయితే వాల్కి అంటించడం జరిగింది. సో అది టేప్ కూడా ఉండేది కాదు, ఎందుకంటే అది పెయింట్ వల్ల జారిపోతూ ఉండేదన్నమాట. బట్ కానీ ఏదోలా కష్టపడైతే పెట్టడం జరిగిపోయింది. ఇంకా మామూలుగా కాదు, చాలా అంటే అమ్మ నేను పెట్టాలా అన్నట్లుగా నా చిట్టెలు అయితే అడిగింది. పర్లేదమ్మా నేను చూసుకుంటాలే అని చెప్పేసి నేనైతే ఒక్కొక్కటిగా నీట్గా డెకరింగ్ అయితే చేయడం జరుగుతుంది. మండపాన్ని నీట్గా డెకరేషన్ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్ని తీసుకొని వచ్చి అండ్ అవి కటింగ్ చేసుకొని ఎలా పొజిషన్లో పెట్టుకోవాలి అనేది అయితే నేను చూసుకుంటున్నాను. 1 by 1 కటింగ్ చేసేసుకున్నాను. ఓకే, అలా పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక ఐడియా తీసుకొని వెంటనే ఆగకూడదు, టైం అయిపోతుంది, సో వెంటనే తీసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఫాస్ట్గా అయితే డెకరేటింగ్ చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత చూస్తున్నారు కదా, కొంచెం పాప డిస్టర్బ్ చేసినా సరే నాకు ఏమాత్రం తెలియకుండానే అన్నీ నీట్గా డెకరేషన్ అయితే చేసేసుకున్నాను, నా చిట్టల్ని డిస్టర్బ్ చేయకుండా. అక్కడ మొత్తం ఫ్లవర్ యాక్సెసరీస్ అయితే మొత్తం డెకరింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట ఫుల్ ప్లెజర్డ్గా. అండ్ అక్కడ విఘ్నేశ్వరుని పెట్టే ముందు ఒక వైట్ క్లాత్ వేసుకొని విఘ్నేశ్వరుని అక్కడ బియ్యం వేసిన దాని మీద విఘ్నేశ్వరుని అయితే పెట్టడం జరిగింది. తర్వాత 1 by 1 ఆకేసి ప్రసాదాలు, ఫ్లవర్స్ ఇంకా అవన్నీ స్వామివారికి అయితే
అంటే బాగా చేసుకోవడం అయితే పెట్టడం అయితే జరిగింది. అక్కడ డెకరింగ్ చూస్తున్నారు కదా, నేను నా చిట్టెలతో హరివిల్లుతో అయితే ఆడుకుంటున్నాం. బట్ పెట్టినది ఊడిపోతూ ఉన్నాయన్నమాట. అయ్యో ఊడిపోయింది అన్నట్లు చూశాను. బట్ కానీ అక్కడ ఏం చేస్తాం చెప్పండి, అక్కడ పెయింట్ వల్ల టేప్ ఉండేది కాదు. సో అందువల్ల చాలా అయిపోయింది ఇంకా. కానీ అయినా సరే డిస్టర్బ్ అయింది డెకరింగ్ అనేది. బట్ కానీ నేను మళ్ళీ సెట్ చేసుకున్నాను అనమాట. పత్తిర్లన్నీ పెట్టాలి స్వామివారికి. నాకు అక్కడ 2 వినాయకులు పెట్టానని ఏంటి డౌట్ రావచ్చు. బట్ కానీ నాకు ఇంటి ముందు నాకు ఆవిడ మాకు పాలేసి ఆ మామేమో వినాయకుడిని ఇచ్చారనమాట. సో నాకు ఇంట్లో పెట్టుకోవడానికి టైం సరిపోక నేను షాప్లోనే పెట్టుకోవడం జరిగిందనమాట. అండ్ ప్రతి ఇయర్ నా షాప్కి వచ్చి నేను ఇలా చేసుకోవాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారు ఇలానే చల్లగా చూడాలి, నన్నే కదా మిమ్మల్ని అందరినీ కూడా స్వామివారు ఎల్లప్పుడూ చల్లగా చూడాలన్నమాట. నేనైతే అక్కడ పత్తిర్లో హరివిల్లు కట్టడానికి అక్కడ నాకు స్కోప్ లేదు. సో అందువల్ల నేను హరివిల్లు స్వామివారు వెనకతలు పెట్టేసిన తర్వాత పత్తిర్లన్నీ సైడ్ని పెట్టుకున్నాను అనమాట. ఇంకా స్వామివారికి ఫేస్ రిలీవ్ చేయలేదు, ఎందుకంటే ఇంకా స్వామికి పూజ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. సో అమ్మ తెచ్చిన ప్రసాదం అన్నీ ఒక్కొక్కటి అమ్మ పంపించినవి ఏమైతే పంపించారో అవి కూడా మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది. నేనేం చేశాను, అమ్మ దగ్గర నుంచి ఏం తెప్పించుకున్నాను అనేది కూడా అన్నీ మొత్తం ఆల్మోస్ట్ అంతా ప్రసాదాలు ఇంకా మండపాన్ని అలంకరిస్తూనే ఉన్నాను అనమాట. ఏమైతే నేను తెచ్చానో నైవేద్యాలన్నీ, ఇంకా ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ అండ్ బనానాస్ ఇంకా ఆల్మోస్ట్ అవన్నీ కూడా నేను నీట్గా సర్దుతున్నాను అనమాట. మండపం నిండిగా కనిపించాలని చెప్పేసి ఏది ఎటు సైడ్ పెట్టుకుంటే బాగుంటుంది, స్వీట్ బాక్స్ కానీ ఇంకెనీథింగ్ ఏదైనా సరే ఎలా పెట్టాలి. ఒక పక్క నుంచి అవి ఫ్లవర్స్ పడిపోయేవి, ఇంకో పక్క నుంచి నా చిట్టెలు లాగేదనమాట. తను పాపం ప్లీజ్ వదిలే అమ్మ అని చెప్పేసి తను వేరేగా ఇచ్చేసాను అనమాట. స్వీట్ బాక్స్ కానీ చూస్తున్నారు కదా, ఎలా పాపం ఎంతసేపు పెట్టినా సరే అవి జారుపుతూ ఉండేవన్నమాట. మీకే అర్థమైపోతుంది చూస్తూ ఉంటే నేను అంతా శ్రమ పడిపోయాను అని చెప్పేసి. అలా 1 by 1 అలా సర్దుకొని వచ్చేసి అక్కడ మండపం దగ్గర కూడా అప్పటికీ నా చిట్టెల్ని చూడుకుంటేనే నేను బ్యాగ్ తిరిగి వచ్చేలోపు తినేసి క్యాంప్కి చూపిస్తుంది నేను లడ్డు తిన్నానని. ఇప్పుడు ప్రజెంట్ మా అమ్మ పులిహోర ఏమైతే చేశారో ప్రసాదాలు కొమ్ము శనగలు అండ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. సో వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా అని చెప్పేసి నాకు కూడా కొంచెం ప్రసాదం అయితే పంపడం జరిగింది. సో కొమ్ము శనగలు అండ్ పులిహోర అసలు ప్రసాదంకే పులిహోర అనమాట. పులిహోర అన్నది ఏంటి, ప్రసాదంలో హైలైట్గా వచ్చేది పులిహోర అనమాట. నా చిట్టెలకి అక్కడ ఫ్రాక్ ఇచ్చింగ్ అనిపిస్తుంది. సో దానివల్ల తను కొంచెం స్ట్రగుల్ అయింది ఏసీలో ఉన్నా సరే. అండ్ ఫైనల్లీ వినాయకుడికి ఇష్టమైనది ఆరిది అనమాట. ఆరిది అంటే నాకు అవి చేయడం రాదు, కొంచెం అయితే వచ్చు. బట్ కానీ అమ్మ ఎలాగా చేస్తున్నారని చెప్పేసి అమ్మ పంపించేశారు. కానీ నేనైతే ఆరిది చేయడం రాదు, పులిహోర చేయడం రాదు. ఐ విల్ నెక్స్ట్ ట్రై చేసి మీకు వీడియోలో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ స్వామివారిని అయితే టోటల్గా అలంకరణ అయితే ఇచ్చేసుకున్నాను. నా చిట్టెల్లికి అయితే కొంచెం డిస్టర్బ్గా అనిపించింది. ఫైనల్లీ వినాయకుడి మండపాన్ని అయితే ఇలా డెకరింగ్తో నేనైతే బాగా పెట్టుకున్నాను. ఒకసారి అయితే మీ అందరు చూసేయండి గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్, ఏమైనా మిస్టేక్స్ ఉంటే అండ్ ఐ విల్ కరెక్ట్. అండ్ చూస్తున్నారు కదా, ఫైనల్లీ అయితే మా విఘ్నేశ్వరుడు మండపం రెడీ అయిపోయింది గైస్. చూస్తున్నారు కదా, నాకైతే చాలా ముచ్చట అనిపించింది. స్వామివారిని ఫేస్ రిలీవ్ చేసిన తర్వాత గంధం పెట్టి బొట్టు పెట్టి నెక్స్ట్ అక్కడ నా చిట్టెలు నేను నా పనిలో నేను ఉంటే నా చిట్టెలతో మా హస్బెండ్ వచ్చేసి వీడియో క్యాప్చర్ చేయడం జరిగింది. తను కూడా చాలా ప్రిన్సెస్లా, నా చిట్టెలు ఎప్పుడు ప్రిన్సెస్ అండ్ ఇంకా ఏంజిల్లా అయితే ఫీల్ అయిపోయింది. నేను నా చిట్టెలు అయితే ఎప్పుడు మా హస్బెండ్ పూజ చేసేవాళ్ళు. బట్ కాకపోతే కొన్ని సిచ్యువేషన్ అంటే అక్కడ ఆ రోజు అవ్వలేదు తనకి, షాప్ కదా, షాప్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను నా చిట్టెలు అయితే నా చిట్టి చెల్లి అంతా దీపం పెట్టించండి అని అయితే చెప్పడం జరిగింది. సో నా చిట్టెల్లే పెట్టింది అండ్ తను పట్టుకుంది హ్యాండ్, తర్వాత నేను పెట్టడం జరిగేసింది అనమాట. అక్కడ దీపం వెలిగించిన తర్వాత స్వామివారికి ధూపం అది స్వీకరిస్తున్నాము. అండ్ అప్పుడు నా చేయి పట్టుకుని వచ్చి తన కళ్ళన్నీ లడ్డు మీదే ఉన్నాయన్నమాట. అండ్ చూస్తున్నారు కదా, లడ్డు పట్టుకొని వెళ్ళిపోతుంది. స్వామివారికి నేను ఎలా అయితే ధూపం ఇస్తున్నానో ఆ ధూపం కూడా స్వామివారికి సమర్పిస్తున్నారు. అండ్ నేను నమస్కారం చేసుకుంటే తను కూడా నమస్కారం చేసుకుందనమాట. అండ్ అక్కడ అన్ఫార్చునేట్లీ బుక్ ఏమో వచ్చి వాటర్ వంపేసింది, వాటర్లో పడేసింది అనమాట. సో బుక్ ఇంకా తీసుకొని కూడా లాస్ట్ టైం వరలక్ష్మీదేవి పూజకి బుక్ మర్చిపోయాము. బట్ ఈసారి బుక్ తీసుకొని కూడా వాటర్లో పడేయడం వల్ల కొన్ని మంత్రాలు ఫోన్లోనే అండ్ కథని ఫోన్లోనే చదవడం జరిగింది. మొత్తం వీడియో పెడితే లెంత్ ఎక్కువైపోతుందని షార్ట్ కట్స్లో కొన్ని అంటే వీడియోస్ మాత్రం క్యాప్చర్ చేయడం వల్ల నేను కొంతవరకు పెట్టడం జరిగింది. అండ్ మా పూజ అయితే ఎలా జరిగిందో మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. అండ్ నా చిట్టెల్లో వచ్చేసి అక్కడ ఏడుస్తుంది ఫోన్ కావాలని చెప్పి.
అక్కడ ఏసీ ఆన్లో ఉన్నా సరే నా చిట్టెలకి అక్కడ ఫ్రాక్ నచ్చక ఇచ్చింగ్లా అనిపించింది. సో తను ఎంతటికి డ్రెస్ చేంజ్ చేసేద్దాము అన్నట్లుగానే అయితే ఉంది. బట్ తనకే కాదు, ఆబ్వియస్లీ తను అలా ఏడవడం వల్ల నాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది. ఫైనల్లీ పూజ అయితే అయిపోతుంది గైస్. అండ్ అక్షింతలతో నేనైతే స్వామివారికి పూజ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ నా చిట్టెలు అటు ఇటు గిర్రమని తిరుగుతుంది. బట్ కానీ తనైతే మేనేజ్ చేసాం మ్యాక్సిమం. మా హస్బెండ్ అక్కడ చూసుకొని మేనేజ్ చేయడం అయితే చేశారు. నేనైతే స్వామివారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకోవడం అయితే జరుగుతుందనమాట. అక్కడ మంత్రాలతోటి స్వామి ఇంకేమైతే ఉన్నాయో లాస్ట్ ఫైనల్లీ అక్కడ ఏం జరుగుతుందంటే ఫైనల్లీ మంగళహారతి అయితే ఇవ్వడం జరుగుతుంది స్వామివారికి. మంగళహారతి ఇచ్చిన తర్వాత అక్కడ స్వామివారికి నైవేద్యాలు ఏమైతే పెట్టామో వాటి మీద నీళ్ళు చల్లుకొని అనమాట స్వామివారికి అయితే మంగళహారతి అయితే ఇవ్వడం జరుగుతుంది. స్వామివారికి అండ్ అక్కడ ఉన్న పటాలకి కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట, ఫోటోలకి, దేవుడి ఫోటోలకి కూడా. అండ్ చూస్తున్నారు కదా మేమైతే మంగళహారతి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అక్కడ చూస్తూనే ఉండండి. ఇక్కడ మీరు కూడా మీ ఇంట్లో ఎలా అయితే సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఇంకేంటి చెప్పండి గైస్, ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఏం పెట్టట్లేదు, జస్ట్ లైక్ చేస్తున్నారు, మొత్తం అన్నీ చూస్తున్నారు. ఇంకేమైనా వీడియోస్ పోస్ట్ చేయాలంటే చెప్పండి గైస్. అండ్ అక్కడ ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. మంగళహారతి అయితే కూడా ఇవ్వడం జరిగింది. స్వామివారికి ప్రసాదం అన్ని నైవేద్యం సమర్పించేసాము. అండ్ ఫైనల్లీ చూస్తున్నాం అనమాట, పాపకి అండ్ నేను మా హస్బెండ్ తీసుకున్నాం. ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఒక్కసారి అయితే మా వినాయకుడిని అయితే చూసేయండి గైస్. చూస్తున్నారు కదా మా బుజ్జి గణపయ్య, బుజ్జి వినాయకుడు, మా బుజ్జి వినాయకుడు చూసేయండి గైస్. మా పూజ ఎలా ఉందో. మా పూజ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్, ఫాలో మోర్ దెన్. ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను గైస్. అండ్ దట్స్ ఫర్ వీడియో. ఐ వెయిట్ ఫర్ అనదర్ వీడియో. బాయ్ గైస్, సీ యూ గైస్, లవ్ యూ ఆల్.